సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సంక్రాంతిని సంబరాల సంక్రాంతి అని ఎందుకన్నారో తెలుసా? ఈ పండుగ నాటికి పంట చేతికొచ్చి రైతులకు కొంత విశ్రాంతి దొరుకుతుంది. ఆ సమయంలో రైతులకు వినోదాన్ని అందించేందుకు బుడబుక్కలవారు, పగటి వేషధారులు, రకరకాల జానపద వినోద కళాకారులు గ్రామాల్లో ప్రదర్శనలు ఇవ్వడం మొదలు పెడతారు. హరికథలు, యక్షగానాల వంటి కళారూపాల్ని కళాకారులు ప్రదర్శిస్తారు. అన్నిటికన్నా మిన్నగా కోళ్ల పందాలు జరుగుతాయి. పలనాటి యుద్ధానికి మూలం ఆ కోళ్ల పందాలే. కోళ్ల పందాల పేరిట సాగే జూదాన్ని, జీవహింసని ఆపేందుకు మన ప్రభుత్వం ఈ పందాలను నిషేధించింది. ఇప్పుడంటే సినిమాలు ప్రధాన వినోద సాధనమయ్యాయి. కానీ సినిమాలు లేని కాలంలో రకరకాల సాంప్రదాయక కళారూపాలే జనాన్ని ఆహ్లాదపరిచేవి. అన్నట్లు పులివేషాలు కూడా గ్రామస్తులు పోటీపడి వేసేవారు. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని కబుర్లు చెప్పుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ రోజు చైతన్య గారు మనకు ఒక డిఫరెంట్ రంగోలీని చేసి చూపిస్తారంటున్నారు. అదేంటో చూసి నేర్చుకుందాం. హాయ్ చైతన్య గారు. హాయ్ సుజాత. చైతన్య గారు, ఈ రోజు మా సకులందరికీ ఒక మంచి రంగోలీని చేసి చూపిస్తానన్నారు కదండి, అది కూడా డిఫరెంట్ కలర్స్ తో. సో మరి అది చేయాలి అంటే ఏమేం కావాలో చెప్తారా? చెప్తాను. కలర్స్, వైట్ ముగ్గు, ఫిల్టర్, రంగోలీ పెన్, ఒక స్పూన్. ఓకే చైతన్య గారు, ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని రెడీగా ఉన్నాయి కదండి. ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ మనం వైట్ ముగ్గుతో అవుట్లైన్ చేసుకుందాం. సో జనరల్ గా చుక్కలు పెట్టడం అలాంటిదంతా ఏం అక్కర్లేదండి. ఒక సర్కిల్ గీస్తున్నాను నేను. సర్కిల్ లాగా సర్కిల్ లాగా. ఓకే. ఫస్ట్ మనం ఇందులో సెంటర్ లో నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఓకే. ఓకే, మిడిల్ అంతా కూడా ఎల్లోతో ఫార్మ్ చేశాను. నెక్స్ట్ నేను బ్లూ తీసుకుంటున్నాను. బ్లూ కలర్ ఎల్లోకి అవుట్లైన్ లాగా వేస్తున్నాను. నెక్స్ట్ నేను పింక్ తీసుకుంటున్నాను, మెజంతా పింక్. సో పింక్ లో కూడా మీరు 3 షేడ్స్ యూస్ చేస్తున్నారు. అవును. ఇది కంప్లీట్ గా వైలెట్ కలర్ ఉంది, ఇది మెజంతా పింక్, ఇది జనరల్ పింక్. సో 3 కలర్స్ ఫార్మ్ చేసేసారు కదండి. అవును. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ నేను వైలెట్ తీసుకుంటున్నాను. అంటే ఇది కూడా కొంచెం కాంట్రాస్ట్ కదండి. కొంచెం కాంట్రాస్ట్, బట్ మనం కలర్స్ ఫిల్ చేసినప్పుడు డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. షేడ్ బాగా తెలుస్తుంది. ఇది ఇలాగే ఫిల్టర్ తో వేయాలని లేదు, మనం డైరెక్ట్ చేతితో కూడా వేసుకోవచ్చు. సో 4 కలర్స్ ని వేసారండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ నేను ఈ సర్కిల్ ని బేస్ చేసుకొని ఒక అవుట్ లైన్, అంటే ఇంకొక ఇలా పొడవుగా ఒక 2 లైన్స్ వేస్తున్నాను అనమాట. అక్కడ కూడా మనం కలర్ ఫిల్ చేసుకుందాం. ఓకే ఓకే, వేసేయండి. సో కింది వైపు కూడా అలాగే వేస్తున్నాను. నెక్స్ట్ నేను ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. దీనికి కంప్లీట్ కాంట్రాస్ట్. సో అక్కడి వరకు మనం తీసుకున్న లైన్ లో ఒక హాఫ్ వరకు వేస్తాం. అవును. సో 2 సైడ్స్ కూడా అలా వేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తారు? లాస్ట్ లో నేను మెజంతా పింక్ యూస్ చేస్తున్నాను. కలర్ మ్యాచింగ్ మన ఇష్టం సుజాత. ఓకే ఓకే, అంటే మన టేస్ట్ ని బట్టి, మన క్రియేటివిటీని బట్టి కలర్స్ మ్యాచింగ్ మనం చేసుకోవచ్చు. ఓకే. బ్రైట్ గా కనిపించాలి అంటే ఇలాంటి ఒక 2-3 లైట్ కలర్స్ యూస్ చేస్తూ మళ్ళీ డార్క్ కలర్స్ ఇన్ బిట్వీన్ యూస్ చేసామంటే బ్రైట్ గా కనిపిస్తుంది ముగ్గు ఎప్పుడైనా. ఆరెంజ్, ఎల్లో,
లైట్ లెమన్ ఎల్లో ఇలాంటి కలర్స్ అన్ని కూడా బ్రైట్ గా కనిపిస్తాయి కదా. సో సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలాగే సైడ్ కూడా వేస్తాం. ఇది ఎవరైనా వేయొచ్చు అండి? ఎవరైనా వేయచ్చునండి. ఓకే, సో 2 సైడ్స్ కూడా ఇలాగే ఇలాగే వేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ అవుట్ లైన్ చేసుకుందాం మనం. సో మనం ఒక షేప్ ని మాత్రం వేసుకున్నాం, ఇప్పుడు దీనికి మళ్ళీ అవుట్ లైన్ చేయాలి. ఓకే, సో ఇదంతా కంప్లీట్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేస్తారు? నెక్స్ట్ నేను పెన్ తో మధ్యలో మనం డిజైన్స్ ఏదైనా వేయాలి అనుకుంటే డిజైన్ చేసుకుందాం. ఓకే ఓకే ఓకే. సో పెన్నులో కూడా మీరు ముగ్గే వేశారు కదా? ముగ్గే వేశారు. సో కైట్, ఓ పండగ స్పెషల్ లాగా. పండగ స్పెషల్ కైట్ కి డోరీ కూడా వేశారండి. ఓ, సో అటు సైడ్ ఏం వేస్తారు? చెరుకు గడలు కదండి? అవును. నెక్స్ట్ నేను మధ్యలో పొంగలి కుండ వేస్తున్నాను. ఓ, ఈ సెంటర్లో డిజైన్స్ మనకి ఇష్టం ఉన్నవి ఏదైనా, దీవాలి అనుకోండి దీవాలి బేస్ చేసుకొని, దియాస్ లాంటివి, సంక్రాంతి అంటే సంక్రాంతిని బేస్ చేసుకొని ఇలాంటివి ఎలాంటివైనా మనం యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఏ పండుగ అవైలబుల్ గా అంటే అప్పుడు మనం ఏ పండుగ సందర్భంలో వేస్తే ఆ పండుగలాగా వేసుకోవచ్చు. సో నిజంగా పొంగలి కుండకి ఈ డిజైన్ వేయడం వల్లే ట్రెడిషనల్ లుక్ వచ్చేస్తుందండి ఇమ్మీడియట్ గా. చక్కగా ఉంది. ఓకే సుజాత, మనం సెంటర్ లో డిజైన్ అంతా కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ డిజైన్ కి మనం అవుట్ లైన్ చేసుకున్నాం. ఓకే ఓకే. సో కంప్లీట్ గా ఏదైతే ముగ్గుని మనం కలర్ లాగా ఫిల్ చేసామో దాన్నంతా కూడా బేస్ చేసుకుని ఇక్కడ అవుట్ లైన్ వేసేస్తున్నారండి. సో ఇటు సైడ్ కూడా అలాగే. ఓకే, సో మొత్తం అవుట్ లైన్ వేయడంతో ముగ్గు కంప్లీట్ అయిపోయింది కదండి. చాలా 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 నీట్ గా ఉంది. ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు ఇలా చేయాలి అని? ఫెస్టివల్స్ అప్పుడు మనం జనరల్లీ ముగ్గులు వేస్తుంటాం, రకరకాల ముగ్గులు. ఆ ముగ్గుల్లో కూడా వేరియేషన్ చూపిస్తే కదా మన క్రెడిట్ అనేది పక్క వాళ్ళకన్నా మనం డిఫరెంట్ గా కనిపించేది. ఎనీవే మా సకులందరికీ ఒక చక్కటి ఆలోచన కల్పించారు, ఇలా కూడా చేసుకోవచ్చు అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సుజాత. ఓకే సకులు, చూసారు కదా సంక్రాంతి పండుగ సందర్భంగా అందమైన ముగ్గుని. నిజంగా చాలా బాగుంది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా వెంటనే ట్రై చేసి చూడండి. మీ అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలతో నమస్తే.